అసలే పుష్ప మూవీ హైప్ మామూలుగా లేదు. అయితే ఇప్పుడు చాలా విషయాలు సినిమాని ఎఫెక్ట్ చేసేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి డిఎస్పీ కాకుండా తమన్ గారు అలాగే ఇంకొద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఈ విషయం విన్నాక ఇండియా మొత్తం కూడా షాక్ లో ఉంది. ఏంటి ఇంత క్రేజ్ ఉన్న సినిమాకి పనులన్నీ ఇంత లేట్ అవుతున్నాయని. ఇది ఇలా ఉండగా షూటింగ్ చాలా లేట్ అవుతుందని ఇంకొక ప్రాబ్లం ఉంది పుష్ప సినిమాకి. అయితే ఇప్పుడు డిఎస్పీ తన బాధనైతే అందరి ముందు కక్కేశారు. అది కూడా ఏదో వీడియో పెట్టో పర్సనల్ గానో కాదు, డైరెక్ట్ గా ఒక ఆడియో ఫంక్షన్ లోనే క్లియర్ కట్ గా చెప్పేశారు. అసలు డిఎస్పీకి మైత్రి ప్రొడ్యూసర్స్ కి ఉన్న సమస్య ఏంటి అన్నది మనకైతే తెలియదు, కానీ డిఎస్పీ బాగా ఫీల్ అయ్యారు అని అర్థమవుతుంది మనకి. ఇది ఇలా ఉంటే కొందరేమో కొత్తగా ఇది ఒక పిఆర్ స్టంట్ మాత్రమే, వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు అని చెప్పి కొత్త వాదన వినిపిస్తున్నారు. ఎంత పిఆర్ స్టంట్ అయినా ఇలా చేయగలరా లేదా, అసలు చిన్న కామన్ సెన్స్ యూజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఈ విషయం. డిఎస్పీ తన పైన తాను తప్పేసుకుంటారా చెప్పండి? ఏదైనా స్టంట్ అయితే మాత్రం మైత్రి వాళ్ళు కూడా వాళ్ళు బ్యాడ్ చేసుకోవాలి అనుకుంటారా చెప్పండి? అలాంటిది మూవీ ప్రమోషన్ కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం ఉన్నట్టుగా నటిస్తున్నారు అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మరి మీకే అనిపిస్తుంది? ఆ విషయం అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా పోర్టల్ ఏమని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు పుష్ప సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీ ఏరియాలో పుష్ప బుకింగ్స్ ఓపెన్ అయినాయా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మాకైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వగానే ఫస్ట్